సోషల్ మీడియాలో ఒక్క వీడియో పవిత్ర క్షేత్రం వైరల్ రీల్స్ ఇప్పుడు పెద్ద వివాదం. బిగ్ బాస్ ఫేమ్ బిగ్ బాస్ తెలుగు ద్వారా గుర్తింపు పొందిన గీతూ రాయల్ ఇప్పుడు తీవ్ర విమర్శల మధ్య నిలిచారు. తిరుమలలో రీల్స్ చేయడం, శ్రీవారి ఆలయ పరిసరాల్లో సినిమా పాటకు డ్యాన్స్ చేయడం, దీనిపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు ఏం జరిగింది? గీతూ ఏమని స్పందించింది? టీటీడీ చర్యలు తీసుకోబోతుందా? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న గీతూ రాయల్ అదే పాపులారిటీతో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. అయితే అక్కడ ఆమె ఆట తీరు, ప్రవర్తనపై నెగటివ్ కామెంట్స్ రావడంతో తక్కువ కాలంలోనే బయటకు వచ్చింది. తాజాగా తిరుమల ఘాట్ రోడ్ ప్రాంతంలో, అలాగే తిరుమల వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో తన స్నేహితులతో కలిసి రీల్స్ చేసింది. శ్రీవారి పుష్కర్ణి దగ్గర కౌంటర్ ప్రాంతంలో నలుగురు యువకులతో కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. ఆమె చేసిన రీల్లో ఖడ్గం సినిమాలోని గోవిందా గోవిందా పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు మొదలయ్యాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమా పాటకు డ్యాన్స్ చేయడాన్ని చాలా మంది భక్తులు తప్పుపట్టారు. నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. వ్యూస్ కోసం ఇలాంటి పనుల పవిత్రతకు భంగం కలిగించారు అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. దీంతో గీతూ ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే స్క్రీన్ రికార్డింగ్స్, షేర్ల కారణంగా వీడియో వైరల్ అయింది. ఇక గీతూపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరిగాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గీతూ రాయల్ స్వయంగా స్పందించింది. తాజాగా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన గీతూ, అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి అంటూ వ్యంగ్యంగా స్పందించింది. ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేసి వీడియోస్ చేసినందుకు థ్యాంక్స్. ఇప్పటికే సగం జీవితం పోయింది, ఇంకా పోవడానికి ఏమీ లేదు, కొద్దో గొప్ప మిగిలి ఉంటే దానిని కూడా పోగొట్టేయండి అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీశాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. మొత్తానికి ఒక రీల్, ఒక వీడియో ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది. సోషల్ మీడియాలో ఫేమ్ ఎంత వేగంగా వస్తుందో వివాదం కూడా అంతే వేగంగా వస్తుందని మరోసారి నిరూపితమైంది. టీటీడీ చర్యలు తీసుకుంటుందా లేక ఇక్కడితో వివాదం ముగుస్తుందా అనేది చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? పవిత్ర ప్రదేశాల్లో ఇలాంటి రీల్స్ చేయడం సరైనదేనా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని వీక్షించండి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.